చూడండి. ఎవరెవరు అవధూతలో ఏమో తెలియదు కానీ తీసుకున్నా. అవి ఎవరో తెలియదు, చాలామంది దండం పెడతారు. మేబీ అవధూత ఏమో. చూడండి, ఒక చిన్న పిల్లోడిని కూడా చక్కగా పట్టుకోండి. ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ నుంచి వస్తున్నారు. అదే కాదు, మళ్ళీ ఫారినర్స్ కూడా చూడండి. ఫారినర్స్ కూడా పర్టికులర్ కంట్రీ కాదు, ఎన్నో దేశాల నుంచి వస్తున్నారు సాధువులు. అసలు కాశీ అంతా కళకళ ఆడిపోతుంది. చూడండి, స్ట్రీట్ బిజినెస్ కూడా, రుద్రాక్షలు, మాలలు. చూడండి, బాబాలు ఎక్కడ పెడితే ఎక్కడ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ. ఇది కుంభమేళా వలన అయోధ్య, వారణాసి కూడా విపరీతమైన రష్ ఎక్కువైపోయింది. కాకపోతే భక్తుల స్టే అయితే వారణాసిలోనే, అందువల్లనే వారణాసి ఇంత రష్ ఉందన్నమాట. చూడండి, ఫారినర్స్ కూడా అసలు ఎంత ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అసలు చూడండి ఎన్ని బోటులు, అసలు ఇలాంటి వాతావరణం నేను ఇప్పుడు చూడలేదు. 4 ఇయర్స్ నుంచి వస్తున్నాను కానీ కాశీకి. ఇన్ని బోట్లు అసలు. బహుశా గంగా హారతి క్యాన్సిల్ అయ్యేసరికి జనాలు గంగా నదిలో బోటింగ్ చేస్తున్నట్లున్నారు, అందుకే ఇంత. చూడటానికి 2 కళ్ళు చాలా అంటారు కదా, అలా ఉందన్నమాట. కాశీ స్వరూపాయ నమః శివాయ. యాస్టీజ్గా పెట్టేసేస్తున్నాను ఈ వీడియో అప్లోడ్, ఎందుకంటే దీనికి ఎడిటింగ్ అలాంటివి ఏమీ లేకుండా ఉంటేనే బాగుంటుందని అనిపిస్తుంది.